మరికొద్ది సేపట్లో ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది. సప్తగ్రహ కూటమి ఏర్పడబోతోంది. 7 గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చే ప్లానెట్ పెరేడ్ కనువిందు చేయబోతోంది. ఇది ఇవాళ ఎన్నింటికి వస్తుంది? దీన్ని మనం డైరెక్ట్గా మన నేకెడ్ ఐతోటి స్పష్టంగా చూడొచ్చా? ఈ సప్తగ్రహ కూటమి వల్ల అరిష్టం జరుగుతుంది అని కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు, కొంతమంది అయితే ఇది కేవలం ఒక ఖగోళ వింత అద్భుతం మాత్రమే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇంతకీ ఇది గ్రహాల ఆగ్రహమా, లేక అనుగ్రహమా, లేక జస్ట్ ఒక ఖగోళ అద్భుతమేనా? సౌర వ్యవస్థలోని 7 గ్రహాలు సూర్యుడికి ఒకవైపుకొచ్చి ఒకే సరళ రేఖపై దర్శనమివ్వనున్నాయి. ఖగోళ శాస్త్రంలో దీన్ని ప్లానెట్ పరేడ్ అని పిలుస్తారు. మహాశివరాత్రి తర్వాత అంతరిక్షంలో గ్రహాలు కనువిందు చేయనుండడంతో ఇది మరింత విశిష్టత సంతరించుకుంది. మన రిపబ్లిక్ డే పరేడ్ లాగానే ఆకాశంలో గ్రహాలు కవాతు చేయనున్నాయి. సమయంలో శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రగ్రహాల్ని ఎలాంటి ప్రత్యేక పరికరాల్ని ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా చూడొచ్చు. వీటిలో నెప్ట్యూన్, యురేనస్ గ్రహాల్ని చూడడం మాత్రం టెలిస్కోప్ ద్వారానే సాధ్యమవుతుంది. 2025 జనవరి 21న అంతరిక్షంలో 6 గ్రహాల పరేడ్ దర్శనమిచ్చింది. ఈసారి ఏకంగా 7 గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చి కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే సూర్య కుటుంబంలోని 6 గ్రహాలు శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ ఒకే వరుసలోకి వచ్చి చేరగా ఇప్పుడు ఈ లైన్లోకి కొత్తగా బుధుడు వచ్చి చేరుతున్నాడు. ఈ ఖగోళ అద్భుతం ఇవాళ మనకు దర్శనమివ్వనుంది. ప్లానెట్ పరేడ్ మన దేశంలో కూడా కనిపిస్తుంది. ఇవాళ రాత్రి 8:30 గంటలకు సప్తగ్రహ కూటమి దర్శనమిస్తుంది. ఆకాశం మేఘావృతం కాకుంటే, కాలుష్యం తక్కువగా ఉంటే ప్లానెట్ పరేడ్ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కొన్ని యాప్ల ద్వారా కూడా చూడొచ్చంటున్నారు నిపుణులు. స్టార్ వాక్ 2, స్టెల్లారియం యాప్లలో 7 గ్రహాల కవాతును చూడొచ్చని చెప్తున్నారు. ఆకాశంలో సప్తగ్రహ కూటమి వల్ల ప్రకృతి విపత్తులు తప్పవంటున్న జ్యోతిష్యులు కొన్ని రాసుల వారికి ఇది మంచిది కాదంటున్నారు. బ్యాడ్ సైన్ అని మనం చెప్పడం జరుగుతుంది. భూమి కింద ఈ రకంగా రావటం అనేది భూమికి ఏదైనా ప్రమాదం ఉండొచ్చు, లేదంటే ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుందనేసి నేను భావిస్తున్నాను. కాబట్టి దీని ద్వారా పట్టి మనం చూస్తే రాసులందరూ వాళ్ళు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు కానీ, ఇంకా ఇతరితరు మంచా మీద ఉన్నవాళ్ళు కానీ, ఇంకేదైనా కూడా ఈ యొక్క పెరట్ను మాత్రం చూడకూడదండి. కొన్ని రాసుల పైన చాలా విపత్తు జరగబోతున్నది. ఆ 12 రాసుల్లో కొన్ని రాసులు చాలా జాగ్రత్త ఉండాలనేసి నన్ను హెచ్చరిస్తున్నానండి. ఇది ఖగోళంలో అరుదుగా సంభవించే వింత మాత్రమే అని, దీనివల్ల ఎలాంటి ఉత్పాతాలు జరగవంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. కానీ ఇది ఒక ప్లానెటరీ పరేడ్ మాత్రమే. కెనడా, అమెరికా, భారతదేశాల్లో మనకి బాగా స్పష్టంగా కనపడతాయి. ఇది వీటన్నిటి ఖచ్చితంగా చూసి ఆనందించండి. ఎటువంటి మూడాలు కానీ, ఎటువంటి రాశిలో పుట్టిన వాళ్ళకి కానీ, ఎటువంటి చెడులు కానీ, పలానా రాశి వారికి నష్టం కానీ, లాభం కానీ ఎటువంటి ఉండవు. ఇది నమ్మొద్దు. ఇటువంటి కల్పితాలు కథలుగా పుస్తకాలు రాసి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అపార్థాలు చేసుకోకుండా ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఈ పరేడ్ని చూడవలసిందిగా, ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. ఈ సప్తగ్రహ కూటమి కవాతును ఈసారి మిస్ అయితే మళ్ళీ 2040 వరకు ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడలేమని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.